కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినంత మాత్రాన పశ్చిమాసియాను అమెరికా బలగాలు వీడిపోవని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధం శాశ్వత ముగింపునకు సంబంధించిన సమగ్ర ఒప్పందం కుదిరే వరకు అమెరికా బలగాలు ఎక్కడికి పోవని తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలో ఇరాన్ చుట్టూతా మోహరించే ఉంటాయని స్పష్టం చేశారు. నాటో వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నిరాశపరిచే నాటో కూటమితో పాటు మిత్ర దేశాలకు ఒత్తిడి పెట్టకపోతే సమస్యలేవీ అర్థం కావని అన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించారు. ఆర్థడాక్స్ ఈస్టర్ పండుగని పురస్కరించుకొని ఈ ప్రకటన చేశారు. క్రెమ్లిన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఏప్రిల్ 11 సాయంత్రం 4 గంటల నుంచి ఏప్రిల్ 12వ తేదీ ముగింపు వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఇరాన్ మరో సంచలన ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధిని దాటే నౌకలు తమను తప్పకుండా సంప్రదించాలని స్పష్టం చేసింది. హర్ముజ్లో వాటర్ మైన్స్ ముప్పు పొంచి ఉందని, ఎలా పడితే అలా నౌకలు ఆ జలసంధిని దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించింది. ఇరాన్ అణు సంస్థ అధిపతి మొహమ్మద్ అస్లామిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం తమ హక్కు అని వ్యాఖ్యానించారు. ఇది తమ హక్కుల పరిరక్షణకు అత్యవసరమంటూ ఇరాన్ స్పష్టం చేసింది. తెహ్రాన్లోని దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ సంస్మరణ కార్యక్రమాల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు అస్లామిక్. అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ కీలక హర్ముజ్లో పరిస్థితులు మెరుగుపడలేదు. జలసంధిలో నౌకల రాకపోకలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. హర్ముజ్లో తమ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ భారీ సంఖ్యలో సీ మైన్స్ను అమర్చినట్లు వెల్లడించింది. కాల్పుల విరమణ ప్రతిపాదనలో లెబనాన్ పేరు తెచ్చిన ఇజ్రాయెల్ దాడులు ఆపకపోవడంపై ఇరాన్ మండిపడింది. లెబనాన్పై దాడులు చేస్తే మరింతగా రెచ్చిపోతామని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలీబాఫ్ చెప్పారు. బెంగాల్లో హుమాయూన్ కబీర్ పార్టీతో ఎంఐఎం పార్టీ తెగదెంపులు చేసుకుంది. ఈ మేరకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూటమి నుంచి బయటకు వచ్చినట్లు వెల్లడించారు. దీంతో బెంగాల్లో ఎంఐఎం పార్టీ సింగిల్గా పోటీ చేయనుంది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీకి భారత రాయభారి ప్రీతి శరణ్ తిరిగి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో ఆమె 2027 నుంచి 3 ఏళ్ల పాటు కమిటీలో ఉంటారు. ప్రస్తుతం ఆమె కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. ఐరాస సభ్య దేశాలు ఆర్థిక, సామాజిక హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలను ఏ మేరకు అమలు పరుస్తున్నాయో గమనించేందుకు ఈ కమిటీ ఏర్పాటైంది. హిమాలయాల్లో ఏటా జరిగే అమర్నాథ్ యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్లు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఈ మేరకు శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు సన్నాహాలు చేస్తుంది. యాత్రికులు ఆరోగ్య ధ్రువపత్రాన్ని తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ బ్యాంకు, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులకు దేశవ్యాప్తంగా ఉన్న 554 శాఖల దరఖాస్తులను ముందస్తుగా నమోదు చేసుకోవచ్చు.